హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టాక. మధ్యలో కొన్ని ఫంక్షన్స్ అని అలా ఇలా తిరగడం అయిపోయింది. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ నా ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, ఏమైనా రెసిపీస్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి అయితే మా అమ్మ వాళ్ళు వచ్చిన రోజు, అంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ఎవరైనా చూడకపోతే పైన ట్యాగ్ చేస్తాను, చూడండి. సో ఆ రోజు మా అమ్మ వచ్చింది సాయంత్రము. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకొస్తుంది కదా, సో అవన్నీ అయితే చూపించడానికి బయట పెడతా ఉన్నారు. అండ్ మా అమ్మ వచ్చినప్పుడు ఎంత ఇదిగా ఎంజాయ్ చేస్తారంటే మా మంచిగాడు కానీ కన్నయ్య కానీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బాగా ఎదురు చూస్తాడు, అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా అని. మనం కూడా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని ఉంటుండే కదా. సో ఒక్కొక్కసారి అమ్మ వస్తుంది, చాలా మటుకు నేనే వెళ్తాను. అమ్మ ఎప్పుడైనా మిస్ అయినప్పుడు వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. సో వచ్చినప్పుడల్లా వాడి కోసం కారు, బాల్, బ్యాట్, ఇంకేమైనా బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొస్తూ ఉంటారు. సో అలాగని ఈరోజు అయితే కార్ తీసుకొచ్చారు అండ్ బాల్ అండ్ మిగతావి ఇవి తినడానికి తాగడానికి అయితే తీసుకొచ్చారు. మంచిగాడైతే అన్ని వాసన చూస్తూ ఉన్నాడు, నా కోసం ఏమైనా తీసుకొచ్చారా అని. సో ఎన్ని తీసుకొచ్చిందంటే వీటిలలో ఒక్కటి కూడా కన్నయ్య తినడానికి అస్సలు ఇష్టపడట్లేడు. మేబీ వాడి ఆ ఫేస్లో లేడేమో ఇప్పుడు. ముందైతే ఎంత పిచ్చిగా తింటుండే అంటే చాక్లెట్స్, వాడే చేంజ్ అయిపోయాడు. చాక్లెట్స్ అంటేనే దగ్గరికి రాడు ఇప్పుడు. అండ్ ఇక్కడైతే ఇన్ని తెచ్చారు. ఇవన్నీ నేను మా ఆయన కలిసి కూర్చొని తింటా ఉన్నాము రోజు. సమ్మర్ అంటేనే మామిడికాయ పచ్చడి కదా. సో అమ్మ అయితే కొద్దిగా పెట్టారంట, మళ్ళీ ఎక్కువగా పెట్టినప్పుడు అప్పుడు పిలుస్తా అన్నారు. సో అమ్మ ఏంటంటే ఒకసారి వర్షం పడ్డాక ఆ తర్వాత పెడతారు, అంటే మా అమ్మమ్మ వాళ్ళు కూడా అలానే పెడుతుండే, అదే ఫాలో అవుతూ ఉన్నారు. అందుకని చెప్పి ఇప్పటికైతే కొంచెమే పెట్టారు, అందులోంచి కొంచెం నాకు తీసుకొచ్చారు. నాకైతే అసలు మామిడికాయ పచ్చడితోటి మొత్తం రోజంతా తినమన్నా కూడా తింటాను, అంత పిచ్చి. మీకు కూడా అంతే ఇష్టమేమో కమెంట్ చేయండి. ఇక వచ్చాక కాసేపు రిలాక్స్ అయ్యారు, రావడమే సాయంత్రం వచ్చారు. సో ఇంచక్క ఇంకా ఆటలు స్టార్ట్ చేశారన్నమాట. మార్నింగ్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము ఎప్పుడొస్తారా అని. అదంతా కూడా సాయంత్రం తీశాడు. నైట్ దాకా బయటనే ఆడుతూ ఉన్నారు. సో అప్పుడు ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ ఏం కూడా తీయలేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగే మేము వచ్చేసి పూరి అండ్ దాని కాంబినేషన్ ఆలు కర్రీ అయితే చేసుకున్నాము. పూరి చేసే పనేమో నాది, కర్రీ చేసే పనేమో మా చెల్లెలది. అది ఎక్స్పర్ట్ ఇట్లా ఆలు కర్రీ అవి చేయడంలో, అందుకే దానికే ఇచ్చేసాను ఆ జాబ్. అండ్ ఇక్కడ వచ్చేసేమో కన్నయ్య అప్పుడే లేచాడు మార్నింగ్. సో అందుకని కొంచెం అలా ఉన్నాడు వాడు. అండ్ ఫేస్ వాష్ చేసేసుకొని అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే తినిపియాలి వాడికి. అండ్ వాళ్ళ అమ్మమ్మ వచ్చేది కాబట్టి ఖచ్చితంగా ఇక నా దగ్గరికి అయితే రానేనాడు, వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాడు. నాకు కూడా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది వాడి దగ్గర నుంచి, లేకపోతే ఎప్పుడు నా దగ్గరనే ఉంటాడు కదా, అబ్బా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ పక్కన వచ్చేసి అయితే ఆలు కర్రీ మా చెల్లి చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ నేను పూరీలు ఫటాఫట ఒత్తేస్తున్నాను, ఓ పక్కన చెల్లి కాలుస్తూ కర్రీ చేస్తుంది. ఇంత బాగా అనిపిస్తుందో కదా మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అమ్మ వాళ్ళు మన ఇంటికి వచ్చినా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నాకైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్ని రకాలు చేసి పెడుతుందో మా అమ్మ కానీ చెల్లి కానీ, అదే మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే నేను ఎన్ని రకాలు చెయ్యాలో అని ముందు రోజు డిసైడ్ అవుతాను. తీరా చూసేసరికి వాళ్ళు వచ్చారు కదా, సరేలే అని చెప్పి నేను కూడా రెస్ట్ తీసేసుకుంటాను. అండ్ వాళ్ళ కోసం అయితే ఫస్ట్ డే పకోడీ చేశాను, నెక్స్ట్ డే స్పెషల్గా అసలు ఏం చేయలేదు. ఏదైనా చేస్తే బాగుండు కదా అనిపించింది. కాకపోతే వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూనే రోజంతా కూడా గడిచిపోయింది. అండ్ ఎక్కువ రోజులు కూడా లేరు, ఆ రోజే ఈవినింగ్ అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మా చెల్లెలకి ఆఫీస్ ఉంది అండ్ మా తమ్ముడికి కాలేజ్ ఉంది. సో ఎంతసేపు కూడా ఉన్నట్టే అనిపించలేదు. అయినా సరే ఇంటికి వెళ్ళినప్పుడు ఈసారి నేనే చేసి పెట్టాలి అని డిసైడ్ అయిపోయాను. అండ్ మంచిగా పూరీస్ అయితే చేసుకున్నాము. మా కన్నయ్య అయితే పూరి తినడానికి బాగానే ఇష్టపడతాడు, వాడితో ఇబ్బంది ఉండదు. మార్నింగ్స్ ఇబ్బంది ఉండదు కానీ ఆఫ్టర్నూన్స్ అండ్ డిన్నర్కే ఇబ్బంది అవుతుంది.
అండ్ మేమందరం కూడా కలిసి కూర్చొని తిని చాలా రోజులైందని చెప్పేసి అందరం ఒకటేసారి తింటున్నాము. ఫస్ట్ వాళ్ళిద్దరు తినేశారు అండ్ తర్వాత మేమైతే తింటా ఉన్నాము. ఇట్లా అయ్యిందో లేదో అప్పుడే మళ్ళీ లంచ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. కాసేపు అట్లా ఫ్రెష్గా అంటే ముందే లంచ్ వండేసుకుంటే హాయిగా అలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా సాయంత్రం వరకు గడిపేయచ్చు కదా అనిపించింది. అందుకే ఫస్ట్ అయితే తిన్న వెంటనే లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఎవ్వరం కూడా ఫ్రెష్ అవ్వలేదు, అంత టైం కూడా లేదు అసలు. లిటరల్లీ ముచ్చట్లతోనే మాకు టైం గడిచిపోతుంది. నేను అటు వెళ్ళినా వాళ్ళు ఇటు వచ్చినా ఎంత 1 డేలో 24 hours ఉన్నా కూడా ఇంకా ఎక్కువ ఉంటే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఆ రేంజ్లో ముచ్చట్లు పెడతాం మేము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. బగారా రైస్ ఏమో మా చెల్లెలు ఎంత బాగా వండుతుందంటే ఆలు కర్రీ, బగారా రైస్, ఎగ్కి సంబంధించిన కర్రీస్ ఏ రెసిపీస్ అయినా సరే చాలా బాగా వండుతుంది. అండ్ నేను వచ్చేసి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను మా అమ్మ స్టైల్, కొంచెం మసాలా దట్టించి, ఎందుకంటే చాలామంది ఉన్నాం కదా అందుకనేసి. అండ్ ఇక్కడైతే చేస్తూ ఉన్నాను. మా అమ్మ వాడి కోసం ఏదో ఒకటి తినడానికి ఇవ్వవే, మధ్య మధ్య గ్యాప్లో ఏదైనా ఇవ్వాలని చెప్తా ఉంది నాకు. అందుకని వాడు ఒక చాక్లెట్ స్టిక్ ఉంటే తీసుకున్నాడు, తింటా ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ ఉంటే ఎంత గారాబాలకు పోతాడంటే ఏది చేసినా కూడా ఏమనం కదా అని చెప్పేసి గారాబాలకు పోతాడు. బాగా ఇదిగా ప్రేమ చూపిస్తాడు, అన్నీ చేస్తాడు వాడు. వాడిని చూస్తే నా చిన్నప్పుడు నేను ఎట్లా చేశానో అదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి అందుకని చెప్పేసి అమ్మ కోసము నా కోసము, మిగతా వాళ్ళు ఎవరు కూడా తాగడానికి ఇష్టపడరు. అండ్ మా ఇద్దరి కోసం అయితే మ్యాంగో షేక్ చేసుకున్నాము. సో అదే అమ్మకి ఇచ్చేసిన, నేను తాగుతూ ఉన్నాను. అండ్ మంచిగా కేక్ తినాలనిపించింది. ఒకేషన్స్ అవసరం లేదు మాకు ఇంట్లో కేక్ కావాలంటే. హాయిగా పక్కనే బేకరీ ఉంటుంది, వెళ్ళేసి తెచ్చేసుకుంటాము. సో ప్రతి సండే కేక్ అని చెప్పేసి మా అమ్మ అంటా ఉంది పక్కన నుంచి. అదే టైంలో మా బుడ్డోడు కింద పడ్డాడు, ఫుల్గా దెబ్బ తాకించుకున్నాడు తలకి, ఒకటే ఏడుస్తున్నాడు. అందుకే ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకొని బుజ్జగించి కొంచెం కేక్ అయితే తినిపించాడు. పాపం అనిపించింది వాడిని చూడగానే. అలా ఇలా చేసేసరికి అప్పుడే 2 o'clock అయిపోయింది. కొంచెం మార్నింగ్ పూరి తిన్నాం, అదే హెవీగా అనిపించిందని ఇది లేట్గా తిన్నాం అన్నట్టు. సో మంచిగా కూర్చొని టీవీ పెట్టేసుకొని హాయిగా బగారా రైస్ చికెన్ కర్రీతో అయితే ఆ రోజున అట్లా లంచ్కి ఫినిష్ చేసాము. అండ్ ఇంకేముంటుంది, సాయంత్రం దాకా హాయిగా ఆడుకునే ఉన్నాము. వాళ్ళు వచ్చారంటే కన్నయ్యని బాగా ఆడిపిస్తారు, ఎందుకంటే నేను ఆడించడం వేరు, పిల్లలు ఆడించడం వేరు ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఎంత చక్కగా ఆడిపిస్తారంటే వాళ్ళు ఆయాసపడరు, వీడు కూడా ఆయాసపడడు. నాకు అది బాగా నచ్చుతుంది. వాడు వేరే వాళ్ళతో మింగిల్ అయిపోవడం, కలిసిపోవడం, ఆడుకోవడము, వీళ్ళతో పాటు బయట వాళ్ళతో కూడా వాడు చక్కగా మింగిల్ అయిపోయి మాట్లాడతాడు, ముచ్చట్లు చెప్తాడు, ఆడుకుంటాడు. అండ్ ఇక్కడ మా అమ్మనైతే అడుగుతున్నాను, అమ్మ ఎట్లుందో చెప్పు అని. అయితే బాగుందని చెప్తుంది. అప్పుడే డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. కన్నయ్య కూడా అన్నీ బాగున్నాయని చెప్తాడే అని. అండ్ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు తెచ్చారు, కన్నయ్య కూర్చున్నది సైకిల్ లాంటిది. అది తెచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఇట్లనే ఆడుతూ ఉంటారు. ఎంత బరువు నాపుతుందో, మంచిగా ఉంటుంది. అది ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా సరే, బాగుంటుంది. వాడు ఇంకా కారు నడపడానికి అంత ఇదిగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అందుకని దీంతో అయితే ఆడిస్తూ ఉన్నారు. మామ అంటే అంతేనేమో, వాడు ఎంత ఏడిపిస్తాడంటే అర్జున్ని అంత ఏడిపిస్తాడు. ప్రతి ఆట కూడా ఆడిస్తాడు, కాకపోతే అందులో ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తాడు. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంతమంది ఉన్నా కూడా వాడికి వాళ్ళ మామ అంటే ఎంత ఇష్టమో. అరే ఎన్నిసార్లు అడిగినా కూడా ఫస్ట్ వాళ్ళ మామ, తర్వాత వాళ్ళ నాన్న, వీళ్ళిద్దరు పేర్లే చెప్తాడు. మిగతా వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా చెప్పడు వాడు. సో అలా చక్కగా ఆడుకుంటూ సాయంత్రం అయింది. అండ్ వాళ్ళు వెళ్ళాల్సిన టైం కూడా అయింది. చాలా బాధ అనిపిస్తుంది. వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడే కానీ అయినా సరే కూడా బాధగా ఉంటుంది. సో ఇది ఈరోజుటి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.